న్యూస్ ఎండలు సురుమనిపిస్తున్నాయి. ఎండలకు తోడు విపరీతంగా వడగాలులు వీస్తూ ఉండడంతో మధ్యాహ్నం వేళల్లో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా రామగుండం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా రామగుండంలో 43 డిగ్రీలు, వరంగల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమరావతిలో 43 డిగ్రీలు, తిరుపతిలో 41 డిగ్రీలు, విజయవాడ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు, వడగాలుల తీవ్రత మరో 2 రోజుల పాటు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇవాల్టి సమ్మర్ హీట్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది. 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్పితే పగటి వేళల్లో బయటకు రాకూడదని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదిలాబాద్లో 44 డిగ్రీలు, రామగుండం, గోదావరి ఖనిలో 43 డిగ్రీలు, నిజామాబాద్లో 43 డిగ్రీలు, కరీంనగర్లో 43 డిగ్రీలు, కడపలో 43 డిగ్రీలు, అమరావతిలో 43 డిగ్రీలు, వరంగల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్లో కూడా 42 డిగ్రీలు, తిరుపతిలో 41 డిగ్రీలు, విజయవాడలో 42 డిగ్రీలు, ఇక అనంతపురంలో కూడా 41 డిగ్రీలుగా ఉన్నాయి. ఈ ఎండల్లో పగటిపూట బయటకు రాకుండా ఉంటేనే ఆరోగ్యానికి కూడా మంచిది.